మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మన మహిళా సంఘాలకు, మన పోలీసులకు అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను. మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము. మాకు మాకేముందంటే మా 60-70 సంఘాలు ఉండే సార్ మా ఊళ్ళో. 70 సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్. నీ పేరేమో అన్నావు, మళ్ళీ చెప్తాలి. పద్మమ్మ సార్. పద్మమ్మ ఏ ఊరు? పోలేపల్లి సార్. పోలేపల్లి ఏది మన గుడి? అవును సార్. అవునా? సరే సార్. నరసింహ ఉన్నాడా మీ ఊర్లో? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు. మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కజల్లందరూ ఈడ కోగిలా ఉండరు, ఎదురు చూస్తున్నారని పేరున మనల్ని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు ర్యాకెట్లు కడితే సార్ వాళ్ళందరినీ పోలేపల్లి జాతరకు విలువ. సార్ వాళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో చూసిపోతారు. పిలుస్తాం సార్. ర్యాకెట్లు పుణ్యానికి ర్యాకెట్ కడితే మనం ప్రసాద్ సార్ ఉన్నాడు కదా సార్, అమ్మమ్మూరు పోలేపల్లి మన స్పీకర్ సార్, మాకందరి మైకులు ఇచ్చేది ఈసారి. మాట్లాడి మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది, జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునికే బిల్డింగులు వేస్తారు కదా, ఒకటి సాయం చేస్తే మీకు రుణపడి సిఎస్ గారు సార్. రాసుకోండి అమ్మా. పోలేపల్లి ఇప్పుడు తొలత దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం? కోస్గిలకు ఉందా? దుద్యాలకు వచ్చింది కదా బొమ్మరాజ్పేటలో. అవును సార్. పోలేపల్లి దుద్యాల మండలమ్మ, కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇస్తామ్మా, చెప్పిన ఆదేశాలు ఇచ్చిన. మంచిది సార్, అందరికీ ధన్యవాదాలు. మంచిది. ఇంకేం మాట్లాడ